రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ చట్టం యొక్క సవరణ ఇప్పటి వరకు కూడాను చట్టం రూపంలోకి రాలేదు. వక్ఫ్ చట్టానికి సంబంధించి అందులో అసలు ఏమున్నాయన్నటువంటి విషయంలో సర్వసాధారణ ప్రజానీకంలో ఇప్పటి వరకు చర్చకు కూడా రాలేదు. ప్రస్తుతం అది ఎంపీల దశలో ఉంది. అయినప్పటికీ అక్కడెక్కడో నందకులంలో కృష్ణుడు పెరుగుతుంటే కంసుడికి ఎంత బాధ కలిగిందో అంత బాధ ఈ దేశంలో కొందరికి కలుగుతుంది. అందుకే మార్చి 17వ తారీఖున వక్ఫ్ చట్టాల సవరణ జరగకూడదు, ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి, ఇష్టారాజ్యంగా ఏ భూమిని కనిపిస్తే ఆ భూమికి వేలు చూపించి ఇది మాది అని చెప్తే వక్ఫ్కి ఇచ్చేయాలన్నటువంటి చట్టాలు కొనసాగాలని చెప్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఒక ర్యాలీ జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం పర్సనల్ లాకి వక్ఫ్కి సంబంధం ఏమిటి అడిగేవాళ్ళు లేరు. కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది జంతర్ మంతర్లో. అయితే ఇక్కడ ఒక తమాషా ఉంది. తమాషా ఏంటంటే వీళ్ళు మొట్టమొదట ఈ సదస్సుని నిర్వహించడం, ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, నిరసన ప్రదర్శనని నిర్వహించడానికి మార్చి 13వ తేదీని ఎంచుకున్నారు. కానీ మార్చి 13లో కావలసినంత మంది జనం రారేమోనన్నటువంటి అనుమానం వాళ్ళకు వచ్చింది. దాంతో దీన్ని మార్చి 17కి వాయిదా వేశారు. మార్చి 17కు వాయిదా వేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలుగా పేరు పొందినటువంటి మైనారిటీ బుజ్జగింపు మాత్రమే జీవన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఆహ్వానాన్ని పంపించారు. కాంగ్రెస్కి, సమాజ్వాదీ పార్టీకి, అదేవిధంగా మిగతా అనేక పార్టీలు, నేషనలిస్ట్ కాంగ్రెస్కి, లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ, ఇటువంటి మమతా బెనర్జీ, ఇటువంటి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు. తమాషా ఏంటంటే మార్చి 17న జరిగిన కార్యక్రమంలో ఒక్క కుహనా సెక్యులర్ రాజకీయ నాయకుడు కూడా పాల్గొనలేదు. పొరపాటున కూడా అటువైపు రావడానికి వాళ్ళు ఎవరు సాహసం చేయలేదు. వాళ్ళందరూ దూరం నుంచి తమాషా చూశారు తప్ప ఒక్కరు కూడాను సమాజ్వాదీ పార్టీ కావచ్చును, ఆర్జేడీ కావచ్చును, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, కాంగ్రెస్ కావచ్చును, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చును, పీడీపీ కావచ్చును, ఒక్క పార్టీ కూడా దీనిలో పాల్గొనలేదు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి దూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీల్లో భయం పుంజుకుంది. ఆ భయం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆ వచ్చే గుప్పెడు హిందూ ఓట్లు పోతాయేమోనన్నటువంటి భయం పెరిగింది. కాబట్టి ఉన్న హిందూ ఓట్లు ఉంటే దానికి మైనారిటీ ఓట్లు యాడ్ అయితే మనం గెలుస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడాను ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో ఉన్నటువంటి దుర్గియానా మందిర్ని దర్శించారు. ఇక్కడ వక్ఫ్ బోర్డు కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన దుర్గియానా మందిరంలో వెళ్ళి బొట్లు పెట్టుకుని, తిలకాలు దిద్దుకుని, దేవుడికి ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి నమస్కారాలు చేసి, సాష్టాంగ ప్రణామాలు చేసి, పూర్తిగా తన హిందూ ఓట్ బ్యాంక్ని మళ్ళీ తను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో వక్ఫ్ చట్టపు సవరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చినటువంటి పిలుపుకి ఈ దేశంలోని ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కేరళ నుంచి వచ్చింది. మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్కి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళారు. అదేవిధంగా ఎవరూ పిలవకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు కూడా ఎవరూ పట్టించుకోకుండా ఉన్నటువంటి సల్మాన్ ఖుర్షీదీ కార్యక్రమానికి వచ్చారు. వీళ్ళు ముగ్గురే రాజకీయ నాయకులు. మిగతా అంతా కూడాను మద్రసాల పిల్లలు వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు. వీళ్ళెవరికీ కూడాను అక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు, విషయం ఏమిటో తెలియదు. ఇంగ్లీషులో పట్టుకున్నటువంటి ప్లకార్డులను చదవడం రాదు, మాకు ఇంగ్లీష్ రాదని చెప్తున్నారు. ఉర్దూలో ఉన్నవి చదివి వినిపిస్తున్నారు కొందరు. కానీ ప్రశ్నలు విలేకరులు అడిగేటప్పటికీ మేము జవాబు చెప్పము, ఏది కావాలన్నా మా నాయకుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే కేవలము రెచ్చగొట్టి తీసుకొచ్చినటువంటి కొద్దిపాటి మూక తప్ప 4-5 వేల మంది తప్ప ఎవరూ రాలేదు. రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఓవైసీ వంటి వారు కొందరు వచ్చారు. వీళ్ళు గట్టిగా ప్రసంగించారు. ప్రసంగాలు చాలా ఆవేశపూరితంగా చేస్తారు. కానీ
వీళ్ళ ప్రసంగాలు నడుస్తున్న సమయంలోనే ముస్లిం సమాజానికి చెందినటువంటి పలువురు నేతలు టీవీ ఛానళ్లలో మాట్లాడుతూ ఇటువంటి ఓట్ల తాబేదారులు గుత్తేదారులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళ వల్ల మా సమాజానికి తీరని నష్టం జరుగుతోంది, వీళ్లకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పి అన్నారు. ఓవైసీ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైనటువంటి పాయింట్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్, అదేవిధంగా లోక జనశక్తి పార్టీ నాయకుడైనటువంటి చిరాగ్ పాస్వాన్, వీళ్ళు ముగ్గురు గనక వ్యతిరేకిస్తే వక్ఫ్ చట్టం అమలు కాదు, వక్ఫ్ చట్టం యొక్క సవరణ అమలు కాదు, కాబట్టి మీ ముగ్గురు మీ సెక్యులరిజాన్ని నిరూపించుకోండి, దయచేసి చట్టాన్ని వ్యతిరేకించండి అని అన్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం వక్ఫ్ చట్టపు సవరణకి పూర్తి మద్దతును ప్రకటించింది. జనతాదళ్ యునైటెడ్ కూడా దానికి సంబంధించినటువంటి లలన్ సింగ్ ఎంపీ పార్లమెంట్లో అత్యంత ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం చేశారు. ఇక లోక్ జనశక్తి పార్టీ అసలు బీజేపీకి దూరంగా వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. పర్యవసానంగా రాజకీయ పార్టీలు, కుహనా సెక్యులర్ పార్టీలు దూరము, బీజేపీకి మద్దతిచ్చి బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి 3 పార్టీలు సవరణను సమర్థిస్తున్నాయి. దాంతో సెక్యులర్ అని చెప్పుకునే రాజకీయ పార్టీలు ఎవరూ లేకుండా కేవలము గుప్పెడు మంది నాయకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రకంగా ఈ కార్యక్రమం తేలిపోయింది. రెండవ విషయం ఏంటంటే, దాదాపు 6-7 సంవత్సరాల క్రితం 2019 ప్రాంతంలో షాహీన్బాగ్లో ఉద్యమం జరిగింది. సిఏఏకి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దేశమంతా ఒక 100-120 స్థానాల్లో ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా ఢిల్లీ షాహీన్బాగ్లో అయితే ఏకంగా రోడ్లను బ్లాక్ చేసేసి సర్వసాధారణ ప్రజానీకానికి గంట పట్టేటటువంటి ప్రయాణము 3-4 గంటలు పట్టేలాగా దిగ్బంధనం చేశారు. షాహీన్బాగ్ కోవిడ్ రాకపోతే అసలు షాహీన్బాగ్ నిరసనని తొలగించడం కష్టమేమో అన్నటువంటి భావన కలిగింది. కానీ ఈసారి వక్ఫ్ బోర్డు కోసం జరిగినటువంటి కార్యక్రమంలో అప్పుడున్నటువంటి ఉద్రేకము లేదు, అప్పుడున్నటువంటి సంఖ్యాబలం లేదు, అప్పుడున్నటువంటి ఆవేశము లేదు, అప్పుడున్నటువంటి ఆగ్రహము లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వీళ్లకు విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులపైన ప్రభుత్వము పూర్తి కట్టడి చేసేసింది. అదేవిధంగా ఎవరెవరైతే విదేశాల నుంచి ధనాలు తీసుకొచ్చి, డబ్బులు పంచి షాహీన్బాగ్ ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ ఇప్పుడు జైళ్లలో ఉన్నారు, కేసులను ఎదుర్కొంటున్నారు. దాంతో సాహసం చేసేటటువంటి వాళ్ళు కరువయ్యారు. అందుకనే మీరేమి మాట్లాడొద్దని పాల్గొనే వాళ్ళకి చెప్పి ఏం మాట్లాడాలన్నా వేదిక మీద ఉన్నటువంటి 3-4 తప్ప ఇంకొకళ్ళు మాట్లాడరు అన్నటువంటి ఆంక్షలు విధించారు. ఇదే రకంగా కొనసాగితే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలన్నటువంటి మతోన్మాద సంస్థల ప్రయత్నము పూర్తిగా విఫలమవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికలది బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చును, మిగతా అనేక రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చును, వీటిలో ఎక్కడ కూడాను హిందూ ఓట్లను వదులుకుని కేవలము మైనారిటీ ఓట్లతోనే రాజకీయం చేసేటటువంటి సాహసం ఒక్క పార్టీకి కూడా లేదు. దాంతో పూర్తిగా వక్ఫ్ చట్టం విషయంలో ఓట్ల రాజకీయం చేసేటటువంటి మైనారిటీ రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒంటరైపోయారు. షాహీన్బాగ్ సమయంలో ఉన్నటువంటి ఆవేశం కూడా కనపడనటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఈ ఉద్యమము కొద్ది రోజులు కూడా నడిచేటటువంటి పరిస్థితి లేదన్నది చాలా స్పష్టమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.